హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇది మచిలీపట్నం రైల్వే స్టేషన్ మీరు చూస్తుంది. నేను మచిలీపట్నం టు గుడివాడ ప్యాసింజర్ ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఇదిగోండి, ప్లాట్ఫామ్ మీద పెట్టాడు మేము ప్యాసింజర్. ఇది మచిలీపట్నం టు గుడివాడ ట్రైన్ నెంబర్ వచ్చి 07879. ఇది లోపలి వ్యూ. ఇది వచ్చి మార్నింగ్ వచ్చి 10 AM డిపార్చర్ అవుతుంది. గుడివాడలోకి 11:41 అవుతుంది. లోపల చూసే ఉంటారులేండి. అది ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 2. అదంతా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. డిపార్చర్ అయిపోయింది. రైట్ టైంకి డిపార్చర్ చేశాడు. 11:10 AM. ఇదిగో మీరు చూస్తుంది వీటి పక్క చూపిస్తాను చూడండి. ఆడ పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 2. మొత్తం ప్లాట్ఫామ్ షెల్టర్లు మ్యాక్సిమం అయిపోవచ్చినాయి. ఆ పైన రేకులు ఒకటి వేయడం. డెవలప్మెంట్ మాత్రం బాగుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. అటు పక్క మన ట్రైన్ వెళ్ళేది 1. వీటి పక్క చూపిస్తుంది చూడండి. ఇది ప్లాట్ఫామ్ 1. ఇది కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఇది మచిలీపట్నం కూడా సెలెక్ట్ అయింది. అందువల్ల ఈ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి, పైన రేకులు వేయాలి. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవచ్చింది స్టేషన్ కూడా. బాయ్ బాయ్ మచిలీపట్నం, మళ్ళీ కలుద్దాం. మచిలీపట్నం గుడివాడ వచ్చి 36 కిలోమీటర్లు ఉంటుంది. అదిగోండి పిట్ లైన్లు. మచిలీపట్నం బేదర్, అది కొండవీడు ఎక్స్ప్రెస్. అది కొండవీడు ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది. ఇదిగోండి నెమ్మదిగా అందుకుంటున్నాడు స్పీడు. 51, 52, 55, 53, 55, 58, 60. మహావతి 80 to 90 వెళ్తాడు, అంతకన్నా వెళ్ళడం. మొత్తం 7 స్టాపులు ఉన్నాయి. మచిలీపట్నం టు గుడివాడ. కొన్ని గోడౌన్స్ చూడండి. భలే కలర్ వేసారు. ఇంకే కొత్త కలర్స్ వేసారు. ఇదివరకు లేవు ఈ రైస్ గోడౌన్స్. దిగ్గండి చిలకలపూడి వచ్చింది ఫస్ట్ స్టాప్. స్టేషన్ కోడ్ వచ్చి CLU. అరైవల్ టైం వచ్చి 11:15. డిపార్చర్ వచ్చి 11:16. ఒక్క నిమిషం హాల్ట్ ఉంటుంది చిలకలపూడిలో. మనం బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడే దిగండి. విజయవాడ నుంచి వచ్చే పని అవుతాయి. డిపార్చర్ అయిపోయింది చిలకలపూడి నుంచి. బాయ్ బాయ్. మొత్తం వర్షాలకి వాటర్ మొత్తం చూడండి ఎలా ఉందో. స్టాప్స్ చెప్తాను చూడండి. మచిలీపట్నం, చిలకలపూడి, పెడన, వదలమన్నాడు, కవటారం, కొట్లవల్లేరు, న్యూ జిల్లా, గుడివాడ జంక్షన్. దీని ఉన్న స్టాప్లు. మీరు ఎప్పుడైనా ఈ మచిలీపట్నం టు గుడివాడ దీంట్లో ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్ పెట్టండి. పచ్చని పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. స్లోగా వెళ్తున్నాడు. సిగ్నల్ పడింది ఇక్కడ, రెడ్ సిగ్నల్ ఇచ్చాడు, అందుకే ఆపేసాడు. ఇదిగోండి పెడన. స్టేషన్ కోడ్ వచ్చి PAV. అరైవల్ టైం వచ్చి 11:21. డిపార్చర్ వచ్చి 11:22. ఒక్క నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇప్పటికి మన ట్రైన్ 10 కిలోమీటర్ కంప్లీట్ చేసుకుంది జర్నీ. ఇవ్వండి ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న కాలనీలు చాలా వరకు ఆగినాయి. వాటర్ వచ్చినట్టుంది ఇక్కడ. టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలే. మచిలీపట్నం టు గుడివాడ 36 కిలోమీటర్స్ ఉంటుంది. నేను చేస్తుంది మేము ప్యాసింజర్ 07879. ఇది గుడివాడలో. గుడివాడ వెళ్ళకి 11:41 AM అవుతుంది. పొలాలు ఏమున్నాయి పచ్చగా. అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఆ మధ్యలో ఉంటే సూపర్ ఉంటుంది. చెరువులా ఉంది. ఇది చేపల చెరువు, రొయ్యల చెరువులు అయి ఉండొచ్చు.
అందుకుంటున్నాడు వేగం. బాబా ఏముంది అసలు. ఇటు చాలా వరకు పొలాలు మ్యాక్సిమం పాడవలేదు, కొంత పాడైంది. ఇది లోపల వ్యూ. ఈ ఇట్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని వాటికి విజయవాడ టు మచిలీపట్నం దాంట్లో టాయిలెట్స్ అవైలబుల్ లేవు, అవి ఫిట్ చేస్తే బాగుంటుంది. కరువు తీసుకుంటున్నాడు. పొలాలు మాత్రం అసలు చిన్న కాలువ ఇది. ఇదిగోండి బస్ స్టాప్. వదలమన్నాడు. స్టేషన్ కోడ్ వచ్చి VMD. అరైవల్ టైం వచ్చి 11:27 AM. డిపార్చర్ వచ్చి 11:28. ఇప్పటికి మన ట్రైన్ 17 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుందాం. డిపార్చర్ తీయలేదు. బాబా చూడండి ఆ గ్రీనరీ. బాబా కంటికి అంత ఇంపుగా ఉంది. పొద్దున్నే లేచి సూపర్ ఉంది కదా వ్యూ. ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ కట్టండి. వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకేమన్నా ట్రైన్స్ ఏమైనా చేయమంటే కింద కామెంట్ పెట్టండి, చేస్తాను. ఇంకా చాలా చేయాల్సినవి చేస్తూ ఉంటాను. కరువు తీసుకుంటున్నాడు లెఫ్ట్. బాబా ఏముంది ఆ కరువు తిరుగుతుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఏమో పొలాలు, గ్రీనరీ. వ్యూ మాత్రం అదిరిపోయింది. కవటారం ఇవ్వండి మేము. అది ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆ మేము. అది డిస్మాంటిల్కి తీసుకెళ్లాల్సింది అనుకుంటా. అది ఇక్కడే ఉంది. ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, అలాగే ఉంది. మరి అది ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో. గొట్లవల్లేరు. స్టేషన్ కోడ్ వచ్చి GVL. అరైవల్ టైం వచ్చి 11:37. డిపార్చర్ వచ్చి 11:38 AM. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇప్పటికి మన ట్రైన్ 26 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుంది. డిపార్చర్ అయిపోయింది గొడ్లవల్లేరు నుంచి. మీకు ఇంజనీరింగ్ కాలేజ్గా చూపిస్తాను చూడండి. గొడ్లవల్లేరు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది కదా, బాత్రూంలో కెమెరాలు పెట్టారని. ఆ కాలేజ్ చూపిస్తాను చూడండి. బాయ్ గొడ్లవల్లేరు. అదిగోండి వచ్చేస్తుంది మా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు ప్రొటెక్షన్ చేసి అప్పుడు అందరూ ధర్నాలు చేశారు గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు చెరువు ఉంది ఇక్కడ. గొడ్లవల్లేరు నుంచి ఎంతమంది చూస్తారు కామెంట్ పెట్టండి. బాబా ఏముంది బస్ ఏంటి గ్రీన్గా. న్యూ జెల్లా. అరైవల్ టైం వచ్చి 11:41. డిపార్చర్ వచ్చి 11:42. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన ట్రైన్ 31 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ చేసేసుకుంది. మొత్తం నీట్ క్లీన్ చేస్తున్నారు. ఆ చెత్త చెదారం, ఆ చెట్లు అవన్నీ కొట్టేస్తున్నారు చూడండి. ఇదిగోండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దానిపైన వేసేవి దగ్గరలో ఎక్కడో చేస్తున్నారు. ఇదిగోండి ఇందాక చూసినాయి అవి ఇక్కడ. ఇదిగోండి అటు నర్సాపూర్ భీమవరం వెళ్ళే లైను లెఫ్ట్ సైడ్ది. మంది మచిలీపట్నం వెళ్ళే 2 డబల్ లైన్లే. గుడివాడలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇదిగోండి గైస్ గుడివాడ రైల్వే స్టేషన్. 12:15 అరైవల్. అటు WAG-9 వీటంతా లారీలు లోడింగ్ చేస్తున్నారు ఇంట్లోకి. గుడివాడ జంక్షన్ అరైవల్ అయిపోయాం. స్టేషన్ కోడ్ వచ్చి GDV. ఇక్కడితో మన జర్నీ కంప్లీట్ అయిపోయింది కదా. మచిలీపట్నం టు గుడివాడ మేము ప్యాసింజర్. ఇది ట్రైన్ నెంబర్ 07879. మొత్తం మన ట్రావెల్ టైం వచ్చి 31 minutes పట్టిద్ది మచిలీపట్నం టు గుడివాడ. అదిగోండి గుడివాడ జంక్షన్. ఇదిగోండి మొత్తం ఇవి కూడా గుడివాడ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ కింద సెలెక్ట్ అయింది. చూడండి ఎంత వర్కులు జరుగుతున్నాయి. స్టేషన్ వర్క్స్, షెల్టర్ వర్క్స్. గుడివాడ నుంచి ఎవరిని చూస్తే కింద లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంక ఇలాంటి వీడియోలు మంచి వస్తాయి. లైక్ చేయండి,
more content. Thanks for watching.